గుంటూరు జనం అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. గుంటూరు. యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ షూటింగ్కి వెళ్ళే బిఫోర్ సత్యనారాయణ గారు ఒకసారి స్టోరీ వినమన్నారు. నిజంగా కిరణ్ గారు చాలా బాగా చెప్పారు. ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొత్తగా అనిపించింది. అది ఎక్కడ రిచ్నెస్ ఎక్కడ తగ్గకుండా తీసినట్టు విజువల్స్ తెలుస్తున్నాయి. అట్లాగే ఈ టీము హవీష్కి ఎంటైర్ టీం, మా నందిత ప్రేమ కథా చిత్రం లవర్స్ తర్వాత ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హవీష్కి ఒక మంచి సక్సెస్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ గారికి ఆయనకు కూడా ఓ మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు ఎనర్జీ సూపర్ అండి. నాకు అసలు ఇంత ఎనర్జెటిక్ ఆడియో ఫంక్షన్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ హవీష్ అండ్ నందిత. ట్రైలర్స్ చాలా బాగున్నాయి అండ్ సాంగ్స్ సూపర్ ఫంటాస్టిక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. సో ఇందాక చెప్పుకున్నట్టు ముందుగా థియేట్రికల్ ట్రైలర్ చూసేద్దాము. ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ కూడా టాలీవుడ్లో ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అని వెయిట్ చేసేటువంటి సినిమాని దర్శకత్వం వహిస్తున్నటువంటి డైరెక్టర్ బాబీ గారిని. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. నిజంగా వి ఆల్ ఆర్ వెయిటింగ్ సర్ ఫర్ గబ్బర్ సింగ్ 2. వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మల్టీ డైమెన్షన్స్ అధినేత వాసు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. ట్రైలర్ లాంచ్. ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం ఎదురు తిరిగినప్పుడు ఆ దేవుడు డిఫరెంట్ గెటప్స్ లో వస్తాడంటారు. పువ్వుల్లో నా నువ్వే, నవ్వుల్లో నా నువ్వే, పువ్వుల్లో నా నువ్వే. అమ్మాయిలంటే నీకు వీక్నెస్. భజన 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 రామ్ భజన, భజన 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 ప్రేమ్ భజన. ఆలి ఊరు తెనాలి, నేనేం చెప్తే మీరు అది వినాలి. I will kill you. ఈ రోజుల్లో బస్ స్టాపుల్లో లవ్ యూ బంగారం అంటూ రొమాన్స్ చేసుకునే లవర్స్ ని కొత్త జంట అనుకుంటే ఆ ప్రేమ కథా చిత్రమే అవుద్ది. ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే, రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే. పిచ్చి నన్ను పిచ్చగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటానంటుంది. హ్యాట్ ముట్టుకోకరాయ్, ఫైట్ అయిపోద్ది. బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి మనసు మార్చుకుని వచ్చేసావా? లైఫ్ మేట్ అయ్యే అర్హత ఒక్క సోల్మేట్ మాత్రమే ఉంటుంది. భార్య భగవద్గీత లాంటిదే. భగవద్గీత అందరిలో ఉంటుంది, కానీ ఎవ్వరు చదవరు. కమింగ్ సూన్. అది లెక్క. అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసిన పెద్దలకి, మీడియా వాళ్ళకి, అలానే గుంటూరు మా ఫ్రెండ్స్ అందరికీ. ఇది ఆడియో ఫంక్షన్ కన్నా ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ సొంత వ్యక్తులు, దగ్గర వ్యక్తులు. కిరణ్ గారు నాకు ఆల్మోస్ట్ అన్నయ్య అని డే 1 నుంచి పిలుస్తాను. నన్ను ఓ 13 years నుంచి పరిచయం. మా గురుగారు చిన్నకృష్ణ గారి దగ్గర జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈయనే. అప్పుడు ఇచ్చిన ధైర్యం ఇప్పటికీ మర్చిపోలేనన్న. థ్యాంక్ యూ. చాలా టేస్ట్ ఉన్న వ్యక్తి, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా మంచి కథ ఇది అన్న. మీరు లేట్ అయినా సరే చాలా మంచి టీం అన్న. మీరు చాలా అదృష్టవంతులు. ఎస్ గోపాల్ రెడ్డి గారు, దాసరి కిరణ్ గారు, హవీష్, అలానే బుచ్చిరెడ్డి గారు, విసు గారు. సో మంచి టీంతో నిజంగా ఫస్ట్ సినిమా దొరకటం అనేది అదృష్టం. ఇందాక అందరూ మాట్లాడుతున్నట్టు ఈ సినిమా చాలా చాలా చాలా
పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. అందరికీ నమస్కారం. కోనేరు సత్యనారాయణ గారి సమర్పణలో రామదూత క్రియేషన్స్ బ్యానర్ మీద వస్తున్నటువంటి ఈ రామ్లీలా చాలా పెద్ద హిట్ అవుతుందండి. ఎందుకంటే ఒక సినిమాకి ఏమైతే కావాలో అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ శ్రీపురం కిరణ్ చాలా అదృష్టవంతుడండి. ఎందుకంటే తను చాలా కాలం నుంచి కూడా ఇండస్ట్రీలో వెయిట్ చేస్తున్నాడు మంచి ఛాన్స్ కోసం. అలాంటి కిరణ్కి అనుకోకుండా అన్నీ దొరికినాయి. ఒక పెద్ద ప్రొడ్యూసర్, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్, ఇండస్ట్రీలో లెజెండరీ టెక్నీషియన్స్ మొత్తం దొరికారు. సినిమా చాలా క్వాలిటీగా తీశాడు. బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయినటువంటి దాసరి కిరణ్ గారు అన్ని విజయాలే చూస్తున్నారు. ఫస్ట్ ఫిలిం జీనియస్తో పెద్ద సక్సెస్ కొట్టారు. ఇప్పుడు ఈ రామ్లీలా ద్వారా ఇంకొక పెద్ద సక్సెస్ని ఇవ్వబోతున్నారు తెలుగు ఇండస్ట్రీకి. అలాగే హవీష్ థర్డ్ ఫిలిం, హ్యాట్రిక్ ఫిలిం ఇది. ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమతో పనిచేశారండి. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ అన్నీ కూడా చాలా మెలోడియస్గా అలాగే క్యాషీగా ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అందరికీ వన్స్ అగైన్ నా విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాసు గారు. సారీ అండి, చిన్న గారి గురించి చెప్పడం మర్చిపోయాను సార్. చిన్న గారు మీ ఆర్ఆర్ చాలా బాగుంటుంది సార్. పవర్ టైంలో నిజంగానే డే అండ్ నైట్ ఉండి నాకు తోడుగా ఉండేవాళ్ళు. ఆయన పేరు చెప్పగానే కిరణ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆల్ ది బెస్ట్ సార్. అలానే హవీష్ గారికి, కోనేరు సత్యనారాయణ గారికి, నందితికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో మెయిన్ ఆడియో సిడీ లాంచ్ చేసుకున్న టైం వచ్చేసింది. సో లెట్ మీ ఇన్వైట్ ముత్యాల రమేష్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే, రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే, ఏదో జారే జారే ఆనందం మేరై పారే, గుండెల్లో స్వర్గాలే దూరే దూరే. నా శ్వాసలో ఏదో, నా ఆశలో ఏదో ఆరాటం పొంగింది ఇష్క్ కాదల్సే. ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే, రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే, ఏదో జారే జారే ఆనందం మేరై పారే, గుండెల్లో స్వర్గాలే దూరే దూరే. నా శ్వాసలో ఏదో, నా ఆశలో ఏదో ఆరాటం పొంగింది ఇష్క్ కాదల్సే. ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే, రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే. అందరికీ నమస్కారం. నాకు దాసరి కిరణ్ గారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమానిగా ఫస్ట్ తెలుసు. అక్కడి నుంచి ఏది పట్టుకున్నా చాలా కృషితో, క్రమశిక్షణతో, పట్టుదలతో ఈరోజు ఈ స్థాయికి ఈయన ఎదగడం చాలా ఆనందించవలసిన విషయం. ముందు ముందు తన డ్రీమ్ రాజకీయాల్లో చాలా మంచి పదవులలోకి అతను వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందరి సహాయంతో తను ఎదగాలని. ఈ రామ్లీలా సినిమా పెద్ద హిట్టే. నిర్మాతగా తన రెండో ప్రాజెక్ట్ కూడా పెద్ద హిట్ అయ్యి అటు ఆవిష్కి అలాగే కోనేరు సత్యనారాయణ గారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ పిక్చర్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా గారు ఆది సినిమా దగ్గర నుంచి నాకు బాగా, అంటే మేమిద్దరం ఆల్మోస్ట్ రీ రికార్డింగ్ అలాగా గడుపుతూ ఉండేవాళ్ళం. తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా సినిమాలు తను కృష్ణ తనే ఆర్ఆర్ చేశాడు. ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాంగ్స్ కానీ ఇది కానీ తనకు మంచి బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే పిక్చర్లో యాక్ట్ చేసిన నందితాకి అందరికీ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ, దీంట్లో నాకు స్పెషల్ ఏంటంటే మా విసు గారు ఫస్ట్ టైం డైలాగ్ రైటర్గా ఫస్ట్ టైము ఈయన ఈ సినిమాతో ఫస్ట్ డైలాగ్ రైటర్గా సినిమాలకి పరిచయం అవుతున్నాడు. బుచ్చిరెడ్డి గారు దగ్గరుండి ఆయనే అన్నీ
చేసినందుకు ఒకటి. నెక్స్ట్ మన కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు యాజ్ అ రైటర్గా తెలుసు ఆయన. నాకు ఒక మంచి కథ చెప్పాడు ఆయన. అప్పట్లో ఎందుకు అది మెటీరియలైజ్ కాలేదు, కానీ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకుని ఇన్నాళ్ళు తన పడ్డ కష్టానికి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే ఏదో జారే